దేవుడు నాకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి స్తుతిస్తూ, ఆయన చేసిన మేలులను బట్టి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ, ఆయన మన పట్ల చూపిన తన ఉన్నతమైన ప్రేమను బట్టి, ఇంతకాలము దేవుడు మనల్ని కాచి కాపాడిన తన యొక్క కనికరంను బట్టి ఒక్కసారి చేతులెత్తి స్తుతులు చెల్లిద్దాం. ఇక ఉదయకాల సమయంలో మనందరం కొంచెం ఆలోచన చేసి మన జీవితాలను ఒక్కసారి పరిశీలన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. అది కీర్తనల గ్రంథము 138వ కీర్తన మొదటి మాట చదువుతున్నాను. 138వ కీర్తన మొదటి వచనం, మొదటి చరణం. నేను నా పూర్ణ హృదయముతో, 138వ కీర్తన మొదటి చరణం. నేను నా పూర్ణ హృదయం, నా బైబిల్లో 138వ కీర్తన మొదటి చరణం ఇలాగుంది. ఏంటి? నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట దేవుని స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అనే తండ్రి, మాతో మాట్లాడు దేవా. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో నిలబడి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఆశపడుతున్నా. మా జీవితం ద్వారా, మా జీవితంలో నువ్వు చేసిన మేలుల ద్వారా నీవు మాత్రమే మహిమ పొందినట్లుగా మా హృదయాలతో మాట్లాడి ఉదయకాల సమయంలో ప్రభువా మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించవేకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ, ఇక్కడున్నటువంటి మనం అందరం కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి అంటే, మనలో ఎంతమందికి బాప్తిస్మ యొక్క విలువ తెలిసిన వారు ఒక్కసారి చేతులు ఎత్తరా? ఇఫ్ యు ఆర్ బ్యాప్టైజ్డ్, దెన్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది బ్యాప్టిజం. ఒకవేళ నువ్వు బాప్తిస్మ తీసుకున్న వాడవైతే బాప్తిస్మ యొక్క ప్రాముఖ్యత నీకు అర్థం కావాలి. ఒకవేళ బాప్తిస్మ తీసుకోకపోతే బాప్తిస్మ యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని బాప్తిసానికి సిద్ధపడాలి. దేవుడు మాట్లాడుతున్న మాటే, నేనేం మాట్లాడతలా, దేవుడు సెలవిస్తున్నటువంటి మాటే మనం జ్ఞాపకం చేసుకుందాం. బాప్తిస్ము చాలా ప్రాముఖ్యమైనది. ప్రపంచంలో ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే దేవుని ఆరాధించాలని ఆశ కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని మాటను విన్నారో, దేవుని మాట ప్రకారంగా చెయ్యాలని ఆశ కలిగి జీవించారో, ఎవ్వరూ కూడా బాప్తిసం తీసుకొని ఉండలే. తెలుసా మీకు ఆ విషయం? అపోస్తల కార్యంలో మొదలైనటువంటి బాప్తిసం, లేదా యేసుక్రీస్తు చూపించినటువంటి మాదిరికరమైన బాప్తిసం, అక్కడ నుంచి మొదలేసుకొని నేటి క్రైస్తవ్యం వరకు, నేను భక్తిపరుడనైతే, నేను ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడినైతే, ఒక దినాన తప్పనిసరిగా నేను బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకుంటేనే నా దేవుని యొక్క రాజ్యానికి స్వతంత్రత నాకు దొరుకుతుంది. నా దేవుని సన్నిధిలో గడపటానికి, నా దేవుని రక్త మాంసములో పాలు పొందటానికి, నా దేవుడు ఇచ్చినటువంటి మహిమ రాజ్యంలో చేరుకోవటానికి బాప్తిసము నాకు చాలా ప్రాముఖ్యమైనది అని గ్రహించుకోకపోతే ఆ బాప్తిసానికి విలువ లేదు. తీసుకోకపోతే ప్రభు రాజ్యానికి చేరుకోలేము. అందుకని ఉదయకాల సమయంలో మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయాలని ఆశపడుతున్నాను.
ఈ యొక్క టైటిల్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. భక్తికి నిదర్శనం అది వాస్తవానికి. భక్తికి సూచన ఏంటంటే బాప్తిసం. నేను బాప్తిసం తీసుకోకుండా నా భక్తి ఎంత తెలుసా అంటాను కుదరలే. నేను బాప్తిసం పొందుకోకుండా నా దర్శనం ఏంటో నేను చెప్పలేను. నేను బాప్తిసం తీసుకుంటే కానీ నాకు దేవుడిచ్చిన దర్శనం ఏమిటో నాకు కనపడుతుంది. అందుకని చెప్పా, బాప్తిసము తీసుకున్నటువంటి వ్యక్తి భక్తికి నిదర్శనం అది. అందుకని దాని దగ్గర నీ దర్శనం అని చెప్పిన. నీ దర్శనానికి కొంచెమే డిఫరెన్సు. ఓకే, అందుకని ఉదయకాల సమయంలో ఆ బాప్తిసం తీసుకున్న ఆ ప్రాముఖ్యత విలువ తెలిసినటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. అతని పేరు చెప్పాలంటే టెరీ గెనే బెలియం అనేటువంటి ఒక వ్యక్తి, బోలియా అనేటువంటి వ్యక్తి. ఆయన ప్రపంచంలో కుస్తీ పోటీల్లో అనేక సార్లు 12 సంవత్సరాలు ఆయన జీవితంలో ఛాంపియన్గా ఉండిపోయాడు. ఆయన దేహ దారుఢ్యాన్ని చూసి, ఆయన యొక్క శరీర స్థితిని చూసి ఆయనకి ఏం పేరు పెట్టారంటే హల్క్ హోగన్ అని పేరు పెట్టారు. హల్క్ అంటే మంచి దేహ దారుఢ్యం గలవాడు, హోగన్ అంటే కింగ్ లాంటి వాడు అని ఒక మాట చెప్పాలంటే. అంత పేరుగాంచిన వాడు, అంత పేరు పొందిన వాడు. అనేక సార్లు అనేక మందిని కూడా ఆ కుస్తీ పోటీల్లో మట్టి కనిపించినటువంటి మహానుభావుడు. ఆయన ఒక దినం వచ్చిందట. ఆ దినాన ఆయన దేవుని రాజ్యమునకు వారసుడు కావాలని బాప్తిసం తీసుకున్నాడట. అది చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి చిహ్నంగా గుర్తు ఉండిపోయింది. ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే, ఆయన గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయనకు వాస్తవానికి డబ్బు కొదువు లేదు. దాదాపు $149 మిలియన్ ఆస్తి కలిగినటువంటి వాడు. చివరికి ఆయన చచ్చిపోయే టయానికి కూడా సుమారుగా $25 మిలియన్ల ఆయన చేతిలో ఉన్నాయి, చచ్చిపోయే దినానికి కూడా. అంటే అంత గొప్ప మనిషి, అంత ఆస్తిపరుడు, అంతస్తు కలిగిన వాడు, అంత హోదా కలిగిన వాడు, అంత జీవితంలో ఎంత ఆయన సంపాదించడానికి ఏమాత్రం వెనుకాడకుండా సంపాదించిన వాడు. హోదా ఉంది, ఆస్తి ఉంది, ఆరోగ్యం ఉంది, అన్ని విషయాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఆ మనిషి అంత మనిషి ఒక దినం అనుకున్నాడట, నేను ప్రభువుని చిన్నప్పుడే అంగీకరించాను. 11-12 సంవత్సరాల వయసులోనే ప్రభువుని అంగీకరించాడు. కానీ వీటిల్లో పడిపోయి బాప్తిసం తీసుకోవడానికి కొంచెం నెగ్లిజెన్స్ చూపించాడట. కానీ అనుకున్నాడట చివరిలో, నేను ఇప్పుడు గనక బాప్తిసం తీసుకోకపోతే నేను నా జీవితం నరకానికి పాలైపోతానని ఆయన డిసెంబర్ నెలలో 2023లో బాప్తిసం తీసుకున్నాడు. అక్కడ అమెరికా దేశంలో ఫ్లోరిడా అనేటువంటి ప్రాంతంలో ఒక బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ గారి చేత బాప్తిసం తీసుకున్నాడు. ఆ పాస్టర్ గారు ఆయనే. ఓకే, యవనస్తుడు. మాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. ఒక యవనస్తుడు ఒక పెద్ద వయసు కలిగిన వారికి బాప్తిసం ఇవ్వటం అంటే చాలా అదేంటో ఒకలాంటి ఫీలింగు. నాకు కూడా అంతే. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఆయన ఆ బాప్తిసం తీసుకున్న రోజున ఒక మాట చెప్పాడట. ఏమన్నాడు తెలుసా? ప్రపంచంలో నేను అనేక పేర్లు సంపాదించాను, అనేక దినాల్లో నా జీవితంలో చాలా గొప్ప దినాలు ఉన్నాయి, కానీ ఈ దినమునకు మించిన దినము మరొకటి లేదు అన్నాడట. దేవుని స్తోత్రాలు. ఏ దినమునకు మించిన దినం? ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీలో ఎంతమంది బాప్తిసం తీసుకున్న దినాన్ని గుర్తుపెట్టుకున్నారు చెప్పరా? డేట్ ఆఫ్ ద బ్యాప్టిజం ఆఫ్ యువర్ లైఫ్. ఏళ్లతో లెక్కేస్తున్నా. కారణం ఏంటంటే దే వోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ వన్. ఆ బాప్తిసం తీసుకున్నాననే ఆశతో ఉంటాం, కానీ ఎప్పుడు తీసుకున్నామన్న ఆలోచన
అది గుర్తే ఉండదు. పుట్టినరోజులు అయితే బాగా గుర్తుంటాయి కదా, పెళ్లి రోజులైతే బాగా గుర్తుంటాయి కదా, ఇక లేకపోతే మన వాళ్ళు చనిపోయిన దినాలైతే బాగా గుర్తుంటాయి. కానీ ఏం గుర్తుండదు. ఎందుకని? ఐ ఫీల్ మై సెల్ఫ్ యూ హ్యావ్ నో ఇంపార్టెన్స్ దట్ యూ గేవ్ ఫర్ దట్ పర్టికులర్ బ్యాప్టిజం. బాప్టిజానికి నువ్వు సరి అయిన ప్రాముఖ్యత ఇవ్వలేదేమో అనే ఆలోచన. ఒకవేళ ఇచ్చినా పర్వాలేదు, అది ఎందుకులేండి అంటారా అనుకున్నా పర్వాలేదు. కానీ ప్రాముఖ్యత ఎరిగిన వారైతే తప్పనిసరిగా బాప్తిసము దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజుకి నా బాప్తిసం 1987 ఏప్రిల్ 14న నేను బాప్తిసం తీసుకున్నా. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు మేము అసలు ఏడ పుట్టాం. అవును, మీరు ఎక్కడ పుట్టారు? భూమి పుట్టక ముందు పుట్టినోడు నేను. ఓకే, దేవుని స్తోత్రాలు. ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే నా ప్రేమ దేవుని బిడ్డలారా, బాప్తిసం అంత విలువైంది. ఇంకొక మాట చెప్తూ ఆయన అంటాడు, ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన చెప్పినటువంటి ఇంకొక మాట ఏంటంటే, ఈ రోజు నుంచి నన్ను నా దేవునికి సంపూర్ణముగా నేను సమర్పించుకుంటున్నాను, ఇక ఆయనకు లోబడిపోతాను. ఇక నా జీవితంలో ఎలాంటి క్రోధము, ఎలాంటి మదము, ఎటువంటి మత్సరము, ఎటువంటి ద్వేషము, ఎటువంటి పాపము లేకుండా నా జీవితాన్ని కొనసాగిస్తానని, నా దేవునికి నేను అర్పించుకుంటున్నానని, నా దేవునికి సమర్పించుకుంటున్నానని అందరి ముందు బాహాటముగా సెలవిచ్చాడు. అర్థమవుతుందా? ఇది మన జీవితంలో చేయవలసిన రెండో పని. ఏంటో తెలుసా? బాప్తిసం తీసుకున్నాను కాదు, నీలో ఒక తీర్మానం ఉండాలి, నీలో ఒక బలమైనటువంటి నిర్ణయం ఉండాలి, నీలో ఒక బలమైనటువంటి ఆలోచన ఉండాలి, ఒక మంచి ఉద్దేశం కలిగి ఉండాలి. నేను బాప్తిసం తీసుకున్నాను అంటే నా దేవునికి లోబడిపోయి జీవిస్తా, నా దేవుని మాట ప్రకారంగా నడుస్తా. ఒకవేళ అలాంటి ఆలోచన లేకపోతే నీకు ఇంకా బాప్తిసం యొక్క విలువ అర్థం కాలేదు. ఆ మనిషికి ఏం తక్కువ కాదు, ఆస్తి ఉంది, అంతస్తుంది, హోదా ఉంది, అనేక సార్లు ఛాంపియన్గా నిలిచినవాడు, ప్రపంచ ఛాంపియన్గా నిలిచినవాడు. చివరికి ఆయన అన్నాడు, నాకు దేవుడు లేకపోతే నా జీవితము లేదు అన్నాడు. దేవుని స్తోత్రాలు. అవును, మన జీవితంలో దేవుడు లేకపోతే మన జీవితం వ్యర్థము, దేవుని సన్నిధిలో మనం లేకపోతే మన జీవితం వ్యర్థము. అందుకని ఉదయకాల సమయంలో ఆ బాప్తిసం యొక్క ప్రాముఖ్యత మీకు అర్థం కావాలని దేవుడు చెప్పినటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ, ఇలాంటి వారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. అంటే బాప్తిసం విలువ తెలిసిన వారు మాత్రం బాప్తిసం తీసుకోకుండా ఉండలేరు. ఆ బాప్తిసం విలువ తెలిసి బాప్తిసం తీసుకున్న వారు దాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేరు. అందుకని ఈ ఉదయకాల సమయంలో బాప్తిసం యొక్క ప్రాముఖ్యత ఏంటో మీకు ఒక విషయాలు కొన్ని విషయాలు నేను చెప్పి త్వరగా ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలోకి వెళదాం. ఇప్పుడు మత్తయి సువార్త చివరి అధ్యాయం 28వ అధ్యాయం 19వ వచనం ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిసమియ్యుడి. దేవుని స్తోత్రాలు. మొదటి మాట, నువ్వు దేవుని సన్నిధిలో తీసుకోవాల్సిన తీర్మానం యొక్క విధానం చెప్తున్నా. బాప్తిసం తీసుకోవటం వలన ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన మీకు తెలియపరచాలని ఆశపడుతున్నా. మొదటి ఆలోచన ఏంటంటే, ఇది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. ఏంటండి? ఏం చేయమన్నాడు దేవుడు? నెంబర్ 1, మీరు వెళ్ళండి. నెంబర్ 2, మీరు ప్రకటించండి. నెంబర్ 3, నమ్మిన వారికి బాప్తిసము ఇవ్వండి. ఎవరికి? ఈ 3 పనుల్లో మనం ఏ పనిలో ఉన్నామో ఒకసారి ఆలోచన చేయాలి. వెళుతున్నామా? స్వార్థను ప్రకటిస్తున్నామా? ప్రభు యొద్దకు నడిపిస్తున్నామా? అంటే చూసారా, మన దేవుని యొక్క ఆజ్ఞను మనం ఏం చేస్తున్నాము? తెలియకుండానే, తెలిసినా కూడా ఆ ఆజ్ఞను మీరి ప్రవర్తిస్తున్నాం.
దేవుని మాటను లోబడి కూడా, దేవుని యొక్క మాటకు లోబడి కూడా, దేవుని మాటను ఆచరించాలనే ఆలోచన ఉండి కూడా సాతానుడు మనల్ని ఎక్కడో ఏం చేస్తున్నాడు? అడ్డుపరుస్తున్నాడు. ఎల్లమాకుండయ్యా. అర్థమవుతుందా మీకు? నేను అదే చెప్తా. దేవుడు మనకిచ్చిన బాధ్యత నెరవేర్చడానికి మన ముందు అనేకమైనటువంటి ఆలోచనలో దేవుడు మన ముందు ఉంచిన, మనం గ్రహించుకోకుండా సాతాను యొక్క మాటలకు లోబడి జీవిస్తున్నాం. ఇప్పుడు ఆజ్ఞాతిక్రమం ఏమవ్వాలి? పాపం వలన జీతం ఏమొస్తుంది? మరణం వలన మనకు పొందే ప్రతిఫలం ఏమిటి? నరకం. అక్కడ ఆగిపోయారు మీరు. నాకు అర్థమైపోయింది. అర్థమవుతుందా? మరణం పొందితే నరకము మనకు ప్రాప్తిస్తుంది. అది దూరం అవ్వాలని దేవుడు మాట్లాడుతున్న మాట. ఆజ్ఞను గనక పాటించావా, అద్భుతమైన జీవితాన్ని నీవు ఆస్వాదించినట్టే, అద్భుతమైన జీవితాన్ని నువ్వు ఆహ్వానించినట్టే. దేవుని సన్నిధిలో నువ్వు గనక ఒక్కసారి గనక నువ్వు ఆలోచన చేసుకొని దేవుని యొక్క ఆజ్ఞని మేరకుండా నువ్వు ఉండగలిగితే ఒక దినాన్న దేవుని మహిమను నువ్వు చూడగలుగుతావు. రెండో మాట చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట కూడా మీకు చదివి వినిపిస్తాను. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు అన్నాడు. దేవుని స్తోత్రాలు. రెండవ కార్యం, దేవుని ఆజ్ఞ ఒకటైతే నువ్వు చేసే బాప్తిస్మం ద్వారా నువ్వు చెప్పేటువంటి విషయం ఏంటంటే, నా ప్రభువుని నేను బహిరంగంగా ఒప్పుకుంటున్నా. అందుకనే నేను ఇప్పుడు ఇక్కడున్న విశ్వాసుల్ని ఏ రోజును కూడా, అమ్మ నువ్వు ప్రభువుని నమ్ముకున్నావా, ఆయన నీ కొరకు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాడు నమ్ముతున్నావా అని ఎప్పుడన్నా అడుగుతామా? కానీ ఎప్పుడు అడుగుతాం తెలుసా? బాప్తిస్మం తీసుకున్నప్పుడు అడుగుతాం. బాప్తిస్మం తీసుకున్నప్పుడు, బాప్తిస్మం తీసుకోవడానికి మనం వెళుతున్నప్పుడు, అమ్మా నువ్వు ప్రభువుని నమ్ముకున్నావా? నమ్ముకున్నానయ్యా. ఆయన నీ కొరకు చనిపోయాడని నువ్వు తెలుసుకున్నావా? తెలుసుకున్నానయ్యా. అయితే నీ నోటి మాటను బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి, నువ్వు ఒప్పుకున్న విధానాన్ని బట్టి నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నీకు బాప్తిస్మము ఇస్తున్నా. అర్థమవుతుందా మీకు? బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యత అర్థమైందా? బాప్తిస్మం తీసుకున్నాను నీవు, నేను తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, నా ప్రభుని బహిరంగంగా ఒప్పుకుంటున్నా. నా దేవుడు నా దేవుడు, నా ప్రభువే నా దేవుడు, నాకు ఆయన తప్ప ఎవరు లేరు. ఈ సాక్ష్యం కావాలి. ఇది కావాలి ముఖ్యం. బహిరంగంగా ఒప్పుకోవాలి. మనుషులు ఉన్నారు, బాధ పెట్టే వాళ్ళు ఉన్నారు, బంధించే వాళ్ళు ఉన్నారు, గాయపరిచే వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నీ ప్రభువుని, నువ్వు నమ్ముకున్న ప్రభువుని, అనగా నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువుని, అనగా నిన్ను రక్షించినటువంటి ప్రభువుని బహిరంగముగా ఒప్పుకున్నవాడు నిజమైన భక్తిపరుడు. నిజమైన భక్తిపరుడు. భక్తికి నిదర్శనం ఏమిటంటే, దేవుని సన్నిధిలో ఆ బాప్తిస్మం రోజున నువ్వు బహిరంగంగా ఒప్పుకోవాలి. దేవుని ఆజ్ఞను పాటించాలి, బహిరంగంగా దేవుని ఒప్పుకోవాలి. మూడో విషయాన్ని కూడా మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఈ బాప్తిస్మం తీసుకున్నటువంటి వ్యక్తి ఏంటి అసలు తన జీవితంలో జరిగినటువంటి కార్యం అంటే, ఆయన యేసుక్రీస్తు కల్వరి సిలువలో చేసిన సిలువ యాగం. అదేం చేయాలంటే, వ్యక్తిగతంగా నీకు నువ్వే స్పందించాలి. ఎవరి కోసం చనిపోయాడు యేసుక్రీస్తు? ఒకసారి ఆలోచించేయండి. ఎవరి కోసం చనిపోయాడు? మన కోసం కాదు, నా కోసం చనిపోయాడు. నా కోసం చనిపోయాడు. ఆ కల్వరి సిలువలో నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవునికి నువ్వేం చేయకపోతే నీ భక్తికి ఏమన్నా విలువ ఉందంటారా? నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు నువ్వేమి చెయ్యలేని పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఆ భక్తికి ఏమన్నా చూసిన ఏమన్నా కనపడుతుందా? నిదర్శనం ఏమైనా ఉందా? అందుకే చెప్తున్నా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు దేవుడు చేసిన మేలును బట్టి వ్యక్తిగతంగా నీకు నువ్వే స్పందించాలి. ఎస్, ఐ కాంట్ స్టే,
వితౌట్ బ్యాప్టిజం. నేను బాప్తిజం తీసుకోకుండా నేను ఏమాత్రము నిలవకూడదు. ఎందుకో చెప్పనా? మానవ జీవితము భయంకరం. మానవ జీవితం భయంకరం, చాలా జాగ్రత్తగా. ఎంత భయంకరము అంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఈ రోజున ఇప్పుడు వెళ్ళిన మనిషి ఇంకో కొంచెంసేపటికి కనపడతాడా అంటే క్వశ్చన్ మార్క్. కనపడతాడా? కానీ మనకేంటో తెలుసా? ఏయ్, రేపు బ్రతుకుతారా, రేపు చూస్తలేరా నీకు? ఈవెన్ వాడిని కోపం వచ్చి కూడా ఏమంటాడు తెలుసా వీడు? రేపు నీ అంతు, రేపేం చూస్తావురా బాబు, ఈరోజే నీ జీవితం ఏమవుద్దో తెలియదు, ఏమవుద్దో తెలియదు. రేపటి గురించి ఆలోచించొద్దు అన్నాడు దేవుడు. అవునా కదా? రేపుని గురించి చింతపడవద్దు, రేపటి దినము రేపే చూసుకుంటుంది. అందుకని మనం పరలోక ప్రార్థన చేస్తాము, నేటి ఆహారము నేడు మాకు. అర్థమవుతుందా? ఈరోజు ఆహారం ఈరోజే దయచేయి కదా. నేనేమని ప్రార్థన చేస్తాను తెలుసా? అయ్యా ఆహారం దయచేయి కాదు, అయ్యా ఈరోజు ఆహారం తినే భాగ్యం దయచేయని చెప్తా. దేవుని స్తోత్రాలు. ఎందుకో తెలుసా? వండుకున్నా తినటానికి యోగ్యత లేకపోతే వండుకున్నది ఏమైపోద్ది? పాడైపోద్ది కదా. యోగ్యత కావాలి, అక్కడ కావాలి. మన ఇంట్లో ఎప్పుడు ఉంటాయి బియ్యం, లేకుండా ఉండవు. ఈ రోజున ప్రతి పేదవాని ఇంట్లో కూడా బియ్యం ఉంటున్నాయి, కానీ ఏముంటలేదంటే తినే యోగ్యత ఉండలేదు చాలామందిలో. అందుకని ఈ ఉదయకాల సమయంలో దేవుడు చేసిన ఆ సిలువ యాగానికి నీకు నువ్వుగానే ప్రతిస్పందించాలి, నీకు నువ్వుగానే ఆలోచన చేసుకోవాలి. నా దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని నా పట్ల చేశాడు కాబట్టి ఏం చేయాలి? నేను ఆయన మాటకు లోబడాలి, ఆయన నా జీవితాన్ని అర్పించుకొని, నా జీవితాన్ని దేవుని కొరకు అర్పించుకోవాలి అనేటువంటి ఒక అద్భుతమైన ఆలోచన కలిగి ఉండాలి. అందుకని ఈ ఉదయకాల సమయంలో బాప్తిజం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ భక్తికి ఒకే ఒక అద్భుతమైన నిదర్శనం ఏమిటాయి అంటే బాప్తిజం. అది లేకపోతే నీకు నువ్వుగా ఏం చేసుకుంటున్నావంటే నరకానికి దారేసుకుంటున్నావు. ఏమేసుకుంటున్నా? నరకానికి మార్గం వేసుకుంటున్నాం. అందుకని ప్రభు సన్నిధిలో చెప్తున్నా, బాప్తిజం చాలా విలువైనది. బాప్తిజము దేవుని సన్నిధిలో నేను నిలబడటానికి ఉపయోగపడేది. బాప్తిజము యేసుక్రీస్తు రక్త మాంసములకు సాదృశ్యమైన రొట్టె ద్రాక్షారసంలో పాలు పొందటానికి అర్హత కల్పించేది. అందరికీ దొరకదు ఈ అర్హత. దొరుకుతుందంటారా? అర్థమవుతుందా? ఎంతోమంది వేచి చూస్తున్నారు. మీకు తెలుసో తెలీదో, నేను కొన్నిసార్లు అంటే అన్ని ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు బాప్తిజం ఇస్తుంటే చాలామంది వచ్చి రోడ్డు మీద అలాగ నిలబడి నాకు కూడా ఇవ్వండి అయ్యా రొట్టె అని అడుగువాళ్ళు. అప్పుడు చెప్పా, ఈ రొట్టె కేవలము ఎవరికి? యేసుక్రీస్తు రక్తంలో కడగబడదు, బాప్తిజం పొందిన వారికి మాత్రమే అని చెప్తా. ఎవరికి బాప్తిజం? ఎందుకో తెలుసా? దేవుని ఆజ్ఞ నెరవేర్చిన వాడే దేవుని రాజ్యంలో పాలు పొందుతాడు. దేవుని రాజ్యంలో పాలు పొందేవాడో దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యమైన ఈ యొక్క మందిరంలో బలలో చేయబెట్టడానికి అవకాశము దొరుకుతుంది. అందుకని ఉదయకాల సమయంలో బాప్తిజం చాలా ప్రాముఖ్యం. 2 విషయాలు చెప్తా. బాప్తిజం వలన నా జీవితంలో జరిగే ఒక కార్యం మనం ఆలోచన చేయాలి. బాప్తిజం వలన నా జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరిగితేనే అది నిజమైన బాప్తిజంగా మనం ఆలోచన చేయాలి. అందుకని భక్తుడైనటువంటి అపోస్తుల కార్యంలో ఒక మాట చెప్తూ అంటాడు. 2వ అధ్యాయము 38వ వచనం చదువుతున్నాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును. దేవుని స్తోత్రాలు. ఒక్క పనికి, ఒక మాటలో చెప్పాలంటే ఒక్క పనికి 2 బహుమానాలు. ఓకే, ఒక్క పనికి అంటే మనం జనరల్గా ఆలోచన చేస్తే ఒక్క పనికి ఒక్క బహుమానమే.
అంటే ఇప్పుడు మీ భాషలో చెప్తున్నా మీకు అర్థమయ్యే రీతిలో, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నమాట. ఇప్పుడు 2 కొంటే కాదు, ఇప్పుడు ఒకటి కొంటే 2 ఫ్రీ. ఏంటిది? ఒకటి కొంటే 2 ఫ్రీ. ఆ 2 ఫ్రీ అనే విషయాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్న మాట. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకుంటున్నావో, ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకున్నావో, ఎప్పుడైతే నువ్వు బాప్తిసాన్ని చేరువయ్యావో, ఎప్పుడైతే బాప్తిసం అనేటువంటి కార్యక్రమంలో నువ్వు పాలు పొందుతున్నావో, నువ్వు గ్రహించుకోవాల్సిన రెండో విషయం ఏమిటంటే, దాని ప్రాముఖ్యత అర్థమవ్వాలి. రెండోది ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క జీవితంలో జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేసుకోండి. నూతన క్రియకు, నూతనమైన జీవితానికి నువ్వు పునాది వేసుకోవాలి. దేనికి? ఇప్పుడు మనకున్న బలహీనత ఏంటో చెప్పనా? చాలామంది ఇప్పుడు ఇక్కడున్న బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఏమంటారో నాతో అన్న మాటలు చెప్తా. అంటే ఇక్కడని వాళ్ళు కాదు, ఎక్కడైనా బాప్తిసం తీసుకున్న వాళ్ళు నాతో చెప్పే మాటలు ఏంటంటే, అయ్యగారు నేను బాప్తిసం తీసుకోలేదు, ఎందుకో తెలుసా? తీసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, తీసుకున్న వాళ్ళు ఎలాగుంటున్నారు, అందుకనే నేను తీసుకోవట్లేదు. నువ్వు చూపించవు, నువ్వు చెయ్యవు, మాదిరి చూపించవు. అమ్మా ఇట్లా ఉండకూడదమ్మా ఎవరైనా చెప్తారా? కానీ మనం ఏం చెప్తాం? అందుకే నేను అయ్యగారు నేను బాప్తిసం తీసుకోవట్లేదు. నీ సాకులు మొదలు పెట్టావు, అది సాకే. నేనేమంటానంటే, నువ్వు బాప్తిసం తీసుకొని నువ్వు నిలబడితే నిన్ను చూసి నలుగురు నిలబడతారు కాదా? ఇప్పుడు చెప్తా, యేసుక్రీస్తు ఎవరైనా అంటే దేవుడు. యేసుక్రీస్తు దేవుడు, పరలోకపు దేవుడు, పరలోకపు సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు. ఆ దేవుడు భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి ఏ సంవత్సరం ఆయన బాప్తిసం తీసుకున్నాడు చెప్పరా? 30వ సంవత్సరంలో బాప్తిసం తీసుకున్నాడు. ఎవరి దగ్గర తీసుకున్నాడు అంటే, నేను ఒక మాట చెప్తా, చెప్పులు వారు కూడా విప్పుటకు యోగ్యుడు కాని వాని దగ్గర తీసుకున్నాడు. ఇప్పుడు ఎవరు గొప్పోళ్ళు చెప్పాలి మీరే. బాప్తిసం ఇచ్చిన ఆయన గొప్పోడా, బాప్తిసం తీసుకున్న ఆయన గొప్పోడా? చూసారా మీరు ఎంత తెలివిగలలో? ఇప్పుడు ఇండైరెక్ట్గా మీరు ఏం చెప్పారు తెలిసినా? నీకంటే నేనే గొప్పనయ్యా అన్నట్టు చెప్పారు. కాదు, వాస్తవానికి దేవుడు ఎప్పుడు గొప్పవాడే. కానీ బాప్తిసం ఇస్తున్న యోహాను దేవుడు గొప్ప చేశాడు. దేవుని స్తోత్రాలు. అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా? నీతి యావత్తును జరిగించుటకు ఎలాగూ జరుగుని అన్నాడు. అందుకని ఇప్పుడు దేవుడు తల వంచుకోగానే అక్కడేమి గొప్పతనం ఏం చూపించలా. ఎవరు? యోహాను. నేను బాప్తిసం ఇస్తున్నాను కదా, నేను గొప్పోడిని అనలా. కానీ యేసుక్రీస్తు మనసులో మాత్రం నువ్వు గొప్పోడు అయ్యా, నువ్వు బాప్తిసం ఇవ్వు నాకు అన్నాడు. ఇప్పుడు ఆయన మనసులో ఏముందో తెలుసా? నేను గొప్పోడిని కాదురా, అయినా కూడా మంచి అవకాశం దొరికింది, బాప్తిసం ఇచ్చానని. దేవుని స్తోత్రాలు. అర్థమవుతుందా మీకు? గొప్పతనం అనేది ఒకరినొకరిని పొగుడుకుంటంలో ఉంటుంది, కించపరచుకుంటంలో ఉండదు గొప్పతనం. నీకు నువ్వు కానీ ఎంత గొప్పడు అయినా ఎదుట వాడిని పొడుగున్నప్పుడే నీ గొప్పతనం అర్థమవుద్ది. మనకేంటో తెలుసా? మనం ఎవరిని పొగడం, ఎవరితో పొగిడించుకోము. ఇది ఒట్టి మాట. ఓకే, మనకున్న ఆశ అంటే ఎప్పుడు కూడా మన ఆశ ఏంటంటే నన్ను పొగిడితే ఎంత బాగుండు అనుకుంటాం కాదా? చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి మనస్ఫూర్తిగా, మిమ్మల్ని పొగిడితే మీకు ఇష్టమా? మీరు ఎవరినో పొగిడితే మీకు ఇష్టమా? న్యాచురల్. అబ్బా ఈరోజు ఎంత మంచి డ్రెస్ వేసుకున్నావురా అనగానే వాళ్ళకి అబ్బా ఇక్కడున్న తలకాయ కాస్త పైకి వెళ్ళిపోద్ది కదా, మంచిదే. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అన్ని అర్హతలున్నా కూడా దేవుడు ఎవరిని హెచ్చించాడు? యోహానుని హెచ్చించాడు. యోహాను చెప్పిన మాట, యేసుక్రీస్తు చెప్పిన మాట, అపోస్తులు చెప్పిన మాట ఒకే ఒక్క మాట. ఏమని ఉంటుందంటే బైబిల్లో, మీరు మారు మనసు పొందుడి. ఎవరు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి? అంటే ఏంటి అంటున్నా, మనసు మార్చుకోవటం అని మీరు తెలుగులో చెప్తున్నారు.
మారు మనసు అంటే నేను ఒక మాట చెప్పనా? మారు మనసు అంటే ఇప్పుడు దాకా చేసి మర్చిపోయి చేయవలసినవి ఇచ్చాడు దేవుడు, చెయ్యండి అని. అది మారు మనసు. అంతేనే కదా? దేవుని బిడ్డలమైన మనము దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఇప్పుడు చెప్తా, నీవు నేను యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత బాప్తిసం తీసుకోవటానికి నీలో మొదటి కార్యం జరగాలి. ఏం కార్యం అంటే మారు మనసు కలగాలి. ఏ మనసు కలుగుతుంది? మారు మనస్సు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఏ మనసు రావాలి? మారు మనస్సు. ఎందుకు అంటారేమో, మారు మనసు దేవుని యొక్క దృష్టిలో విలువైనది. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. ఇప్పుడు చెప్తా, జాగ్రత్తగా ఆలోచించాలి. యేసుక్రీస్తు చెప్పిన, అపోస్తులు చెప్పిన, లేతే ఏమంటారు, యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పిన మాట ఏమిటంటే, మీరు మారు మనసు పొందితే తప్ప దేవుని రాజ్యమునకు చేరుకోలేరు. మీరు మారు మనసు పొందితే తప్ప పాప క్షమాపణ దొరకదు. మీరు మారు మనసు పొందితే తప్ప పరిశుద్ధాత్మను పొందుకోలేరు అన్నాడు. అంతేనే కదా? మారు మనసు పొందితే ఏం పొందుకుంటాం? నెంబర్ 1 పాప క్షమాపణ పొందుకుంటాం. నెంబర్ 2 మారు మనసు పొందితే మనకు దొరికే రెండవ ఆశీర్వాదం ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుకుంటాం. మళ్ళీ ఇంకో మాట చెప్తున్నా, మారు మనసు ఎవరు పొందుకోవాలి అంటే బాప్తిసం తీసుకున్న వాళ్ళు పొందుకోవాలి అన్నాడు. మీరు మారు మనసు పొంది బాప్తిసం తీసుకోండి. ఎక్కడ అంటే మార్పు చెందితే ఆటోమేటిక్గా దేవుని యొక్క పాపక్షమాపణ, దేవుడిచ్చినటువంటి పరిశుద్ధాత్మ, దేవుడు ఇవ్వబోతున్నటువంటి మహిమ రాజ్యమునకు వారసుడు అవుతాం. బాప్తిసము దేవుడు మన జీవిత మార్పు కొరకు విధించినటువంటి ఒక ఆజ్ఞ. మన జీవితం మార్చబడాలి. ఓకే, మన జీవితం ఏం చేయబడాలి? ఎప్పుడు దాకా మార్చబడుతుంది? ఎప్పుడు మార్చబడతాం? అందుకే చెప్తా, నేను బాప్తిసం తీసుకున్న వెంటనే నువ్వు పెద్ద పరిశుద్ధుడు అయిపోవు. నేను పరిశుద్ధుని అవ్వలేను. ఎందుకో తెలుసా? ఎందుకు అవ్వలేము? మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం, ఈ తుచ్చమైన శరీరం కలిగి ఉన్నాం. కోరికలు అనేవి ఆటంతటికి అవే వస్తాయి, రావా? కానీ అదుపులు పెట్టుకున్నవాడు ధన్యుడు. ఏం పెట్టుకోవాలి? ఏదైనా సరే, దేన్నైనా సరే ఏం పెట్టుకోవాలి? అదుపులో పెట్టుకోకపోతే ఏమవుద్ది? అదుపు తప్పి ప్రమాదానికి దారితీస్తుంది. అర్థమవుతుందా మీకు? అందుకని చెప్తున్నా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఆలోచన ఏమిటంటే బాప్తిసం ద్వారా మీరు ఒక నూతన జీవితాన్ని ప్రారంభం చేయండి. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తా, అంటే బైబిల్లో ఉన్నటువంటి మాట. ఒక్కసారి మీరు కనుక రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలోకి వెళితే మీకు అర్థమవుతుంది. అని నేను క్లుప్తంగా కొన్ని విషయాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించండి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడేనో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుతే ఆయనతో కూడా పాదుపట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యము మందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యము మందును ఆయనతో ఐక్యం గలవారమైందుము. దేవుని స్తోత్రాలు. అర్థమవుతుందా ఏం చెప్తున్నాడు దేవుడు అంటే? రెండో విషయం, మొదటి విషయం మీరు మారు మనసు పొందండి అంటున్నాడు. రెండో విషయం మీరు నూతనమైన వారుగా మార్చబడాలి. ఎవరు మార్చబడాలి? బాప్తిసం తీసుకున్న వారు నూతనమైనటువంటి విధానం, నూతనమైన క్రియల్లోకి మీరు అడుగు పెట్టాలి. ఇప్పుడు చెబుతా మీకు, అసలు చరిత్ర చెబుతా, మీకు అర్థమవుతుంది. చరిత్రలో బాప్తిసం తీసుకున్నవారు వాళ్ళు తాగుబోతులు కానీ, భయంకరమైన వ్యక్తులు కానీ, ఎవరైనా కానీ బాప్తిసం తీసుకున్న తర్వాత మారిన వారు చాలామంది ఉన్నారు. దేవుని స్తోత్రాలు. చాలామంది ఉన్నారు.
మహామహా భయంకరులు బాప్తిసం తీసుకొని ఇక దాని జోలికి వెళ్ళము. ఈ రోజున చరిత్రలో చెప్తున్నా, ఈ రోజున ఒకనొక టైంలో స్టువర్ట్పురం అంటే దొంగలకు ప్రసిద్ధి అని చెప్పి పేరుగాంచినటువంటి ప్రాంతాన్ని దేవుడు దర్శించాడో ఇప్పుడు ఈ రోజున స్వార్థపురం అయ్యింది. ఏ పురం? అర్థమవుతుందా? మాకొద్దండి ఆ పేరు, మాకొద్దండి. ఈ రోజున కేసు ఫైల్ చేశారు, మాకు పేరు మార్చండి అని. గవర్నమెంట్ మీద సవాళ్ళు ఇస్తుతుంది. ఏంటి? మా పేరు మార్చండి, మాకు ఈ స్టువర్ట్పురం వద్దు. ఎందుకో తెలుసా? స్టువర్ట్పురం అంటేనే దొంగల నిలయం అని అర్థము. ఇప్పుడు అది కాదు, స్వార్థపురం అంటే దేవుని నిలయము అని చెప్పాలి. స్వార్థపురంగా మార్చబడుతుంది. అర్థమవుతుందా? అది మార్పు అంటే, అది మార్పు అంటే. జీవితంలో అటువంటి మార్పు ఉంటే దేవుని మహిమ నువ్వు ఎక్కడున్నా చూస్తావు, ఎక్కడున్నా చూస్తావు. దేవుని మహిమ కావాలి, దేవుని మహిమ కావాలి. ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, బాప్తిసం తీసుకుంటున్నామంటే దేవుని యొక్క మహిమలో పాలు పొందుతున్నాము. దాంట్లో మహిమలో పాలు పొందాలంటే దేవుడు ఆలోచించినటువంటి ఆలోచన, నూతనమైనటువంటి మనస్సు, నూతనమైన జీవనము, నూతనమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చెప్తా, మీకు ఉదాహరణ చెప్తా, మాటర్స్ మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుందంటే. ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయి గొలుసు పోగొట్టుకుంది మందిరంలోనే. ఏంటి? రోల్డ్ గోల్డ్ కాదండు, గోల్డ్ చైన్ పోగొట్టుకుంది. మా మనసు ఏమనిపిస్తుంది? మనలో మన మాటలే ఏమనిపిస్తుంది? అని వంగి దాన్ని తీసుకొని, ఏమి లేదులే, అది ఏదో గుచ్చుకుందక్క కింద అని చెప్పి దాన్ని తీసుకొని భద్రం చేసుకుంటాం. ఎందుకంటే నేను దొంగతనం చేశానా, దొరికిందేగా అని చెప్పాలి. ఇప్పుడు అర్థమైందా? ఏంటిది? నేను దొంగతనం చేశానా, దొరికిందేగా అని చెప్పాలి జనానికి. అందుకనే సైలెంట్గా తీసుకొని లోపల వేసుకుంటావు. ఆ మనసు ఒకవేళ వేసుకోపోయినా ఆ మనసు అందరికి వస్తుంది, రాదా? ఇక్కడ మీరు అంతా చెప్పొద్దు నాకు. కనపడ్డప్పుడు ఎవరు వదిలిపెడతారు? అవునా కదా? ఎవరికైనా మనసు వస్తుంది. ఏమని? తీసుకుంటే బాగుండు, వేసుకుంటే బాగుండు, ఎక్కడ జేబులో దాచుకుంటే బాగుండు అనిపిస్తుంది. తప్పలేదు. అది ఎప్పుడు వరకు అంటే నువ్వు బాప్తిసం తీసుకున్న ముందు వరకు ఉండాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత అమ్మో ఇది ఎవరిదో పాపం పోగొట్టుకున్నారు, ఎంత బాధపడతారు కదా, ఎంత వేదన పడతారు కదా, ఎంత కష్టపడి సంపాదించుకున్నారు కదా, అమ్మ ఇది ఎవరిదమ్మా? మళ్ళీ అప్పుడు మీ దగ్గరికి వస్తారులే, మా దగ్గరికి రాలేరు. ఎందుకంటే దేవుడు మా దగ్గరికి రానీయుడు. మీ దగ్గరికి వచ్చేమో అది నాదే నక్క అని 10 మంది వస్తారు. అదే మనం గనక చూపించామనుకో ఎవరిదో మీదంటే పలానా వాళ్ళదన్నా అందుకని వాళ్ళకి ఇచ్చేసాను. ఆ మనుషులు తెలుస్తారు. ఎవరు పోగొట్టుకున్న మనుషులు తెలియరు. అందుకే చెప్తాను ఈ బతుకాల సమయంలో నూతనమైన జీవితానికి పునాది వేసేది అద్భుతమైన బాప్తిసం. అద్భుతమైన బాప్తిసం. యేసుక్రీస్తే కాదు, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాప్తిసం తీసుకొని దేవుని సన్నిధిలో అద్భుతమైన జీవితాన్ని, నూతనమైన జీవితాన్ని పొందుకున్నారు. అందుకని దేవుని సన్నిధిలో చెప్తున్నాను, నువ్వు బాప్తిసం తీసుకున్నావంటే అమ్మో ఆ జీవితం నాకెందుకంటే నేను చెప్పలేను. ఈ జీవితము, బాప్తిసం తీసుకున్న జీవితం ఈ జీవితానికే పరిమితి కాదు. బాప్తిసం తీసుకున్న జీవితము ఇంత మట్టుకే పరిమితం అనుకుంటే బాప్తిసం తీసుకోవద్దు అని చెప్తా. కానీ ఈ జీవితం తర్వాత ఒక గొప్ప జీవితం ఉంది. ఆ జీవితానికి మనం ఏం చేస్తున్నాము అంటే పునాదులు వేసుకుంటున్నాం బాప్తిసం అనే కార్యక్రమం ద్వారా. ఆ భక్తి జీవితానికి పునాది ఏంటి అంటే బాప్తిసం.
అక్కడ రాబోయే దినాల్లో దేవునితో దేవునితో గడిపేటువంటి ఆ జీవితానికి ఇక్కడే మనం ఏం చేస్తున్నాం అంటే సాధన చేస్తున్నాం. ఎస్, అందుకని ఉదయకాల సమయంలో బాప్తిస్మం అంటే నూతనమైన జీవితానికి పునాది పడుతుంది. నూతనమైన జీవితం. ఇప్పుడు చెప్తా, మనకున్నటువంటి బలహీనత ఏంటంటే, నేను అప్పుడప్పుడు కూడా చెప్తున్నా, వాక్యంలో కూడా మీకు వినిపిస్తుంది. మనకి ఎదుటి కంట్లో ఉన్న నలుసు చాలా ఈజీ కనపడుతుంది. ఎవరి కంట్లో? అందుకని మనకు కూడా తెలివిగల్లోళ్ళు, దేవుడు కూడా మహా తెలివిగల్లోడు. ఇలాంటి వాళ్ళు ఉంటారని, మనలాంటి వాళ్ళు ఉంటారని దేవుడు ఒక అద్భుతమైన పని చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? కంట్లో ఏదైనా నలుసు పడిందంటే ఎవరి దగ్గరికి వెళ్తావు? ఎదుటి వారి దగ్గరికి వెళ్ళి, అక్క ఇక్కడ దీంట్లో కంట్లో నలగిసి పడింది చూడక్క అంటావు. తప్పులేదు, ఎందుకంటే తీయాలని ఆలోచన మంచిదే. కానీ లోపాలని ఎత్తి చూపించడానికి కాదు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నది. లోపాలని సరి చేయటానికి దేవుని స్తోత్రాలు. అది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్పతనం. అందుకని దేవుడు నూతనమైన జీవితం ఇట్లనే ప్రారంభమవుతుంది. ఎట్లాగా? సరి చేసుకోవాలి, సరి చేయాలి. కొంతమందికి ఇష్టం ఉండదు సరి చేయటం, కొంతమంది సరి చేయించుకోవడానికి ఇష్టపడరు. కానీ దేవుని బట్టి సరి చేయాల్సిందే. ఒకవేళ సరి చేయటం చేత కాదు, దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సిందే. అయ్యా, వారిని సరిచేయి, వారి జీవితాన్ని సరిచేయి. ఎందుకో తెలుసా? కుటుంబాల్లో నష్టపోతున్నారు, కుటుంబాలు పాడైపోతున్నాయి, కుటుంబంలో అనేక విధాలుగా సమాధానం కోల్పోతున్నారు. కారణం ఏంటంటే వారు యేసుక్రీస్తు యొక్క మనస్సును కలిగి జీవించలేకపోతున్నారు, నూతనమైనటువంటి జీవితాన్ని పొందలేకపోతున్నారు, నూతనమైన జీవితానికి పునాదులు వేసుకోలేకపోతున్నారు. అందుకే చెప్తున్నా, ఈ ఉదయకాల సమయంలో ఆ పునాది పడిందంటే ఒక్కసారి నువ్వు ఆలోచన చేస్తే సాతానుడు నీకు దూరం అయిపోతూ ఉంటాడు. అమ్మో, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదురా, వెళ్ళిన ప్రయోజనం ఏమీ లేదు అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? దేవుడు పరిశుద్ధాత్మలో మన చుట్టూ ఒక అగ్ని కంచెంగా ఉండాడు. మన చుట్టూ కంచి వేశాడు. మన చుట్టూ కంచి వేసి ఆ కంచును దాటుకోవటం ఎవరి తరము కాదు. అందుకని యేసుక్రీస్తు చెప్తాడు, యోహాను సువార్త 10 అంటాడు, యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఏంటంటే, నన్ను నా యొద్ద నుండి నిన్ను దొంగిలించటం అసాధ్యము అన్నాడు. ఎవరిని? ఒక గొర్రెని దొంగిలించటమో, కాపరి దగ్గర ఉన్న గొర్రెని దొంగిలించటం ఎవరికైతే సాధ్యము కాదో, దేవుని దగ్గర ఉన్న మనలను దొంగిలించడం ఎవరికి సాధ్యం కాదు. అంత పగడ్బందీ అయినటువంటి ప్లాను దేవుడు నీ పట్ల నా పట్ల ఇచ్చాడు. 3వ మాట చెప్పి ముగిస్తా. దేవుని బిడ్డలమైన మనమాట ఒక సవాళ్ళుగా తీసుకోవాలట. ఏంటిది? క్రైస్తవ జీవితం అనేది. అందుకని ఆశమాష జీవితం కాదు. ఎందుకో తెలుసా? అద్భుతమైన జీవితానికి మనం ఏం చేసుకుంటున్నాం? ఇక్కడే పునాదులు వేసుకుంటున్నాం. అక్కడ ప్రయాణం చేయాలంటే ఇక్కడ ఒక సవాళ్ళు తీసుకోవాలి. అందుకని దేవుని యొక్క సన్నిధిలో చెప్తున్నా, ప్రభు చేత గుర్తించబడాలి అంటే తప్పనిసరిగా ప్రభు యొక్క సవాళ్ళను మనం స్వీకరించాలి. అందుకని అక్కడ అంటాడు, మీరు వెళ్ళి, ఇట్ ఈస్ ఎన్ కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్. దేవుడు మీరు వెళ్తారా అని అడగలే, మీరు వెళ్ళండి అని చెప్తూ ఆయన ఏమంటాడంటే, మీరు వెళ్ళి ఏం చేయాలట? ఇప్పుడు చెప్తా జాగ్రత్తగా. ఈ లోకంలో బాప్తిసం తీసుకున్న తర్వాతే అనేకమైనటువంటి ఒడిదుడుకులు వస్తాయి. అర్థమవుతుందా? ఏదోలే తీసుకున్నాలే అంటే కుదరదు. దాని గురించి నేను మాట్లాడను. ఏదో అందరు తీసుకుంటున్నారు, నేను దాని గురించి నేను మాట్లాడను. బాప్తిసం నిజంగా నీ స్వయంకృతమైనటువంటి ఆలోచన చొప్పున తీసుకున్నావు అంటే ఓకే, నీలో కలిగేటువంటి గొప్ప ఛాలెంజ్, సవాళ్ళను మీకు చెప్తా, జాగ్రత్తగా ఆలోచించండి. అది సవాళ్ళు. ఏది? బాప్తిసం తీసుకున్నామంటే ఒక సవాళ్ళు. ఇప్పుడు చెప్తా జాగ్రత్తగా. ఆ సవాళ్ళు ఎలా ఉంటాయంటే, దేవుని సన్నిధిలో మనం గనక ఆలోచన చేస్తే మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. దానియేలు ఎక్కడున్నాడు?
భలే గొప్పోళ్ళు మీరు. లేదు, దానియేలు షూషాను కోటలో ఉన్నాడు. దానియేలు నెబుకద్నెజరు గారి యొక్క రాజ్య సింహాసనంలో ఆయన దగ్గర ఉన్నాడు కదా. నెబుకద్నెజరు అయిపోయాడు, బెల్షెజర్ వచ్చేసాడు. బెల్షెజర్ వచ్చేసరికి దానియేలు యొక్క స్థితి దినదినము హై లెవెల్కి వెళ్ళిపోయింది. అందుకే నేను అప్పుడప్పుడు అనుకుంటా, పెంట కుప్పల నుండి దీనులను పైకెత్తువాడు ఆయనే అని. ఓకే, ఎక్కడి నుండి? బానిసగా బ్రతికిన వాడు ఇప్పుడు అద్భుతమైన ఉన్నతమైన స్థితిలోకి చేరుకున్నాడు. చూశారు. ఎవరు ఆ గుంపు అంటే, నేను మీ భాషలో చెప్తా, మీకు అర్థమయ్యే భాషలో, బైబిల్ భాషలో చెప్తున్నా. అదేంటంటే కయ్యూను గుంపు. ఏ గుంపు? కయ్యూను ఏం చేశాడు? కయ్యూను నెంబర్ 1 అసూయపడ్డాడు, నెంబర్ 2 ద్వేషించాడు, నెంబర్ 3 పగ పెంచుకున్నాడు, నెంబర్ 4 చంపేశాడు, 5వది దేవుణ్ణి ప్రశ్నించాడు. యామ్ ఐ కీపర్ ఆఫ్ మై బ్రదర్? నేను మా బ్రదర్కి, మా సహోదరుడికి నేనేమన్నా కాపర్ని అనుకున్నావా అన్నాడు. వామ్మో, ఈడు మామూలుడు కాదనుకున్నాడు. ఓకే, దీనికి అంతటికి శిక్ష ఉంటే చెప్పనా? దీనికి అంతటి శిక్ష ఉంటుంది. ఏబేలు చచ్చిపోయింది కాదు గొప్పతనం, ఏబేలు చచ్చిపోతానని తెలుసు దేవునికి, కానీ శిక్ష కయ్యూను భయంకరంగా అనిపించాడు. బైబిల్లో చెప్పిన మాట వ్యాగ్ బాండ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. దేశ దిమ్మరి. ఎవరు? సరి అయిన స్థలం లేదు, సరి అయిన చోటు లేదు. ఓకే, అటువంటి అద్భుతమైనటువంటి సింహాసనం దగ్గర దానియేలు ఉంటే, దానియేలు మీద అనేకమైనటువంటి ద్వేషాలు పెంచుకొని అనేక విధాలుగా అసూయపడి దానియేలును పతనం చేయాలి అని నిర్ణయించుకున్నారు. పతనం చేయాలని నిర్ణయించుకొని ఒక చిన్న లిటికేషన్ పెట్టారు. జాగ్రత్తగా ఆలోచించండి. చిన్న లిటికేషన్ అంటే చిన్న సమస్య తీసుకొచ్చి ప్రజలందరి ముందు పెట్టారు. ఏంటో సమస్య అంటే, అబ్బాయి, నెబుకద్నెజర్ గారు రాజుగారు చెప్పారు కదా, బెల్షెజర్ గారు చెప్పారు కదా, ఎవరు కూడా ప్రార్థన చేయకూడదు అని. ఎవరికి చేయాలి? రాజుకే చేయాలి అన్నారు కదా. ఈయన ఏంటో పిచ్చోడు, దానియేలు అనే ఆయన ఉన్నాడు కదా, అదేనా మీ తాతయ్య గారు పెంచారు చూసావా, పెద్దోడిని చేశారు చూసావా, గొప్పని చేశారు చూసావా, ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా అన్నారు. ఏం చేస్తున్నాడంటే, ఆయన ఉదయాన్నే లేచి యెరూషలేము తట్టు తన కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు. అవునా, అయితే పిలుచుకొచ్చారు. దానియేలుని అడిగారు, దానియేలు ఇది నిజమా అన్నారు. అవునయ్యా, అది నా అలవాటు. నేను ప్రార్థన చేయకుండా భోజనం చేయను, ప్రార్థన చేయకుండా పనికి వెళ్ళను, ప్రార్థన చేయకుండా ఏది చెయ్యను, ప్రార్థన చేయకుండా ఈ సన్నిధికి కూడా రానయ్యా అన్నాడు. సవాళ్ళను స్వీకరిస్తే దానియేలుకు పట్టిన పరిస్థితి ఏంటో చెప్పనా? సింహపు గుహలో పడవేయబడతాం. బోన్లో కాదండి, సింహాల బోను అయినా అది కాదు, సింహాల గృహలోనికి తోసేశారు. విచిత్రం చెప్తా, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు సింహాల గృహలో సింహాలు ఏం చేయాలి? చంపేయాలి కదా. మరి ఏం చేస్తున్నాయి సింహాలు? అర్థం కాలే. దేవుని స్తోత్రం. చరిత్ర చెప్తున్నా. బైబిల్లో ఒక్కటే కాదు, మనకి చాలా విషయాలు ఉన్నాయి ఇంకా కాకపోతే మనకు అవసరమైంది ఈ 66 పుస్తకాలను దేవుడు మనకిచ్చాడు. దానియేలు చరిత్రలో ఉన్న విషయం ఏంటో చెప్పనా? మన బైబిల్లో రాయబడిన విషయం కాకుండా ఈయన ఇక్కడ సింహాల గుహలోకి తోసేశారని ఉంది బైబిల్లో. కానీ దానియేలు యొక్క పుస్తకం ఇంకో దాంట్లో ఏమని ఉందంటే, ఆయనట సింహాల గుహలోకి వెళ్ళగానే ఆలోచన చేశాడట ఏం చేద్దామని. ఆయనకున్న అలవాటు ప్రకారంగా ప్రార్థన చేయటం మొదలెట్టాడు. దేవుని స్తోత్రం. ఏం చేయడు?
ప్రార్థన చేయటం మొదలేశాడు. ప్రార్థన చేస్తుంటేనంట ఆ ప్రార్థన చేసేటువంటి ఆ స్థితిని సింహాల పక్కన అన్నీ చూసాయట. అవి ఆటోమేటిక్గా అవి కూడా ప్రార్థన చేయటానికి తన చుట్టూ నిలబడ్డాయి. అన్ని మోకరించేలా ఉన్నాయి. ఒక సవాళ్ళు సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట స్వీకరించినటువంటి దానియేలు చుట్టూ సింహాల్లో ఏమైపోయినాయి? మోకరించడం మొదలైశాయి. అది నిజమైన జీవితం. అందుకే చెప్తున్నా, బాప్తిసం తీసుకున్న మనము ఒక సవాళ్ళుగా తీసుకోవాలి. సమస్యలు వస్తాయి, సమస్యలు ఉన్నాయి లోకంలో, లేవా? యేసుక్రీస్తు చెప్పాడు, ఈ లోకంలో మీకు శ్రమలు కలవు, అయినా ధైర్యం తెచ్చుకో, నేను లోకాన్ని జయించాను అన్నాడు. అందుకే చెప్తా, ఓడిపోనివ్వడు నీ దేవుడు ఎన్నడు. నువ్వు నిలబడితే నీకు విజయాన్ని అనుగ్రహిస్తాను. ఓకే, చివరి మాట చెప్పి ముగిస్తా. మన ఈ మధ్య పగడాల ప్రవీణ్ కుమార్ గారు చనిపోయారు. చనిపోయాడు. ఎట్లా చనిపోయాడు అది వద్దు మనకి. పగడాల ప్రవీణ్ కుమార్ గారు చనిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత మొన్న మధ్య రీసెంట్గా ప్రకాష్ అన్నని గుంటూరులో ఉంటాడు, ప్రొఫెసర్. ఆయన గంటేల ప్రకాష్ అంటారు. ఆయన అన్నకి జబ్బు చేసి ఆయన చనిపోయాడు. అంటే మీకు ఇంకా కొంచెం వివరంగా చెప్తా. ఒక ఆయన చంపబడ్డాడు, ఒక ఆయన జబ్బు చేసి చనిపోయాడు. చంపబడ్డాడు, జబ్బు చేసి చనిపోయాడు. చంపబడ్డ అయినా చనిపోయిన అయినా ఇద్దరు కలిసి పరలోకంలో తిరుగుతున్నారు. ఇద్దరు కలిసి పరలోకంలో తిరుగుతున్నారు. ఆ పోస్టు వైరల్ అవుతుంది ఇప్పుడు. అది వాళ్ళిద్దరు కలుసుకున్నట్టుగా ఒక పోస్ట్ పెట్టారు ఫేస్బుక్లో. అది వైరల్ అవుతుంది. ఎందుకు విషయం చెప్తున్నా చెప్పనా? సవాళ్ళు స్వీకరిస్తే సన్నిధి నీకు సొంతం అవుతుంది. దేవుని సన్నిధి నీకు సొంతం అవుతుంది. దేవుని రాజ్యమునికి నీకు సొంతం అవుతుంది. దేవుని రాజ్యములో ఉండే గొప్ప ఆధిక్యత నీకు కలుగుతుంది. దేవుని రాజ్యములో ఉండేటువంటి మహానందము నీకు కలుగుతుంది. దేవుని రాజ్యంలో ఉండాలనుకుంటే సవాళ్ళని స్వీకరించాలి. అమ్మో ఏంటో నయ్యా, పాస్టర్ గారు బాప్తిసం తీసుకున్న తర్వాత అంట మన డైలాగులు చెప్తా, సీరియల్ చూడొద్దు అంటారంటయ్యా. సీరియల్ చూడకపోతే అసలు మా టైం పాస్ అట్ట. సరే, ఇంకొకరు ఏంటి చెప్తే, అయ్యా బాప్తిసం తీసుకున్న తర్వాత అస్సలు బూతులు మాట్లాడొద్దంటయ్యా. కంట్రోల్ చేసుకోలేవా? ఆ కోపం వస్తుందిగా అయ్యా, అప్పుడప్పుడు వచ్చినప్పుడు. మరి వచ్చేస్తాయి అయ్యా, అయ్యేమన్నా డబ్బులు ఇచ్చి తీసుకునేయ్యా కాదు కదా, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అయ్యా, వచ్చేస్తాయి. అయ్యా బాప్తిసం తీసుకున్న తర్వాత ఎంత కంట్రోల్ చేసుకున్నా పాపం ఆగట్లేదయ్యా. ఆగు. కానీ నీ తీర్మానం ఉందో చూసావా? నువ్వు స్వీకరించిన విధానం ఉందో చూసావా? అవి నిన్నేం చేస్తాయి తెలుసా? బాప్తిసం తీసుకున్న తర్వాత ఎందుకు లేరా, అవి పక్కన పెట్టేసేరా, అది వద్దులేరా, దానికి దూరంగా ఉండరా అని దేవుడే నీతో మాట్లాడుతాడు. ఇప్పుడు చివరి మాట చెప్తున్నా. అలాగ దేవుడు ప్రతి దినము కనుక నువ్వు దేవునితో ఉంటే దేవుడే నిన్ను వాటికన్నిటికీ దూరంగా చేసేస్తాడు. నువ్వు వాటన్నిటికి ఎప్పుడైతే దూరంగా నడుస్తూ ఉంటావో, దూరంగా ఉంటావో, ప్రతి అడుగు ఆయన వైపుకు నడుస్తుంది. ప్రతి అడుగు ఆయన దగ్గరికి చేరుస్తాయి. ప్రతి అడుగు ఆయనతో ఉండేటట్టుగా చేస్తాయి. మనకు కావాల్సింది అదేగా, అంతేనే కదా, దేవునితో ఉండటమే కదా. మరి ఎందుకు భయపడతావు? ఎందుకు ఆలోచన చేస్తావు? సరి చేసుకో, సరిదిద్దుకో.
మానుకో, మాట్లాడతాం మానేసుకో, అవసరమైతే వదిలేసుకో. ఏమవుతుంది? ఏమన్నా కొంపలో ఉన్న అంటుకుపోతాయా? ఈ సీరియల్ చూడకపోతే టీవీ ఒకటి కొడతాడా? నాకు తెలియదులే, అడుగుతున్నా మిమ్మల్ని. సీరియల్ చూడకపోతే కొడతాడా? కొట్టడు. సినిమా చూడకపోతే కొడతానన్నారు ఎవరన్నా? కొట్టరు. అబద్ధం ఆడితే కొడతారా? నా ఇష్టం అయ్యా, నాకు చెప్పాను, నేను అబద్ధం ఆడుకున్నా, ఏమైంది నీకు అంటారా? అంటారు. అంటే కానీ వీటి వలన దినదినము నువ్వు అవాయిడ్ చేయటం మొదలేస్తే, దాన్ని వదిలిపెట్టుకోవటం మొదలేస్తే దినదినము దేవునికి చేరువవుతాం, దేవునికి దగ్గర అవుతాం. దేవుడే నిన్ను అన్ని విధాలుగా సహాయపడతాడు. దేవుడే నిన్ను పవిత్రపరుచుకుంటాడు. దేవుడే పరిశుద్ధుడిగా చేసుకుంటాడు. దేవుడే తన సన్నిధిలో నిన్ను నన్ను నిలబెట్టుకుంటాడు. దానికి కావాల్సింది ఏంటయ్యా అంటే నీలో ఉన్న తీర్మానం, నువ్వు తీసుకున్న తీర్మానంలో ఉన్న ఒక సవాళ్ళు. ఆ సవాళ్ళను బట్టే దేవుడు సకల కార్యాలు జరిగిస్తాడు. అట్టి కృపను దేవుడు మనకు దయచేయను గాక. అలాగే దానియేలు సింహాల గుహలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే, సింహాలన్నీ కూడా తనతో కలిసి ప్రార్థన చేస్తుంటే తెల్లారి పొద్దున్నే వచ్చి ఆయన అంటాడు, దానియేలు, నీ దేవుడు, నువ్వు సేవిస్తున్న దేవుడు నిన్ను బ్రతికించాడు కదా అన్నాడు. అవును, చిరంజీవి యగునుగాక రాజా, నువ్వు చిరంజీవి యగునుగాక. నా దేవుడు సింహాల బోనులో నుండి, గుహలో నుండి, సింహాల బారి నుండి నన్ను తప్పించాడు, చిరంజీవి యగునుగాక అన్నాడు. సవాళ్ళను స్వీకరిస్తే ఆయన సన్నిధి అనిపించాడు. సవాళ్ళను స్వీకరిస్తే ఆయన సన్నిధిలో నిలబెట్టాడు. సవాళ్ళను స్వీకరిస్తే సింహాల నోళ్లు మూయించాడు. సవాళ్ళను స్వీకరిస్తే దేవుడు దానియేలును బయటికి రప్పించినట్టుగా నిన్ను కూడా రప్పించగలుగుతాడు. అందుకని చెయ్యాలి, సవాళ్ళు తీసుకోవాలి, భయపడకూడదు. బాప్తిసం తీసుకున్న తర్వాత భయపడకూడదు. బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉంటే సాతాను నీ సన్నిధిలో నుండి దూరం అవటం ప్రారంభం చేస్తాడు. అంతకంటే గొప్ప భాగ్యం మరొకటి లేదు. అందుకే నీ ఉదయకాల సమయంలో నీ భక్తికి నిదర్శనము ఏమిటంటే బాప్తిసం తీసుకుంటే జరిగేది ఏంటంటే దేవుని ఆజ్ఞను నెరవేరుస్తావు, నూతనమైన జీవితానికి పునాదులు వేసుకుంటావు, ఈ లోకంలో వచ్చే సవాళ్ళనన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటావు. అట్టి కృప దేవుడు నీకు నాకు దయచేయనుగాక. ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మాతో మాట్లాడుతున్నాను, నీ శ్రేష్టమైన మాటలను బట్టి స్తుతిస్తున్నాం. అవును ప్రభువా తండ్రి, ఈ లోకములో మేము ఏమి సంపాదించినా, ఎంత కలిగి ఉన్నా, ఎన్ని పేరు ప్రఖ్యాతులు మాకు వచ్చినా, ధనధాన్యాలు మా చుట్టూ ఉన్నా, మీ సన్నిధి లేకపోతే వ్యర్థము. మీ సన్నిధి లేకపోతే మా జీవితంలో మేము నరకమునకే ప్రాయం పొందుతాం, నరకమునకే మేము అర్హత పొందుకుంటాం. ఆ నరకమునకు మేము పాలు పొందకుండా, ఆ నరకములో మేము ఉండకుండా, దేవా ఈ ఉదయకాల సమయంలో నీ మహిమోచిత మమ్మలను జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు ప్రభు తండ్రి నాయన నీ యొక్క రక్త మాంసములో పాలు పొందటానికి, బాప్తిస్మ అనే కార్యక్రమం జరిగించుకోవటానికి, నీ యొక్క అయాతిని బలలో చేయవేయటానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. ప్రతి ఒక్కరూ నూతనమైన జీవితానికి పునాదులు వేసుకోవటానికి అయా ఈ లోకంలో వస్తున్నటువంటి ప్రతి ఒక్క ఛాలెంజ్ని ప్రభు, సవాళ్ళను అయా మేము స్వీకరించి మా పక్షాన మా దేవుడు ఉన్నాడు, మాకు ధైర్యంగా మమ్మల్ని నడిపిస్తాడు, నడిపించడమే కాదు మాకు విజయాన్ని అనుగ్రహిస్తాడు అనేటువంటి ధైర్యంతో మేము ముందుకు సాగటానికి సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని నీ బిడ్డలకు అందరికీ దయచేయమని దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.